తెలంగాణలో అన్నదాతలను ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి, మరోవైపు కూలీల సమస్య తీవ్రంగా ఉంది. రబీ సీజన్ ప్రారంభం కావడంతో వరి నాట్లు వేస్తున్నారు. కూలీల కొరతతో వరి నాట్లు ఆలస్యమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని కువారి పంటను పండిస్తారు. రబీ సీజన్ నాట్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగా కూలీలు దొరకకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల వారికి డిమాండ్ పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రైతు కూలీలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఒక్కో గ్రూప్ రోజుకు 7 నుంచి 8 ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. వీరికి ఎకరానికి 4,500 రూపాయలను రైతులు చెల్లిస్తున్నారు. గత 3-4 సీజన్ల నుంచి కూడా భూగర్భ జలాలు నీళ్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. ప్రాజెక్టులు కూడా నిండడం వల్ల చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా నేను కూడా వరి సాగు చేస్తున్నా. గతంలో 3-4 సీజన్ల కింద చూసుకుంటే లోకల్ లేబర్ సరిపోయేది, కానీ ఇప్పుడు మొగ లేబర్ నార్మేయడానికి కావాలి, ఓ లోకల్ వచ్చేటువంటి లేబర్ కూడా సరిపోతలేదు. ఈ 3-4 సీజన్ల నుంచి వెళ్ళి పక్క రాష్ట్రం మనకు యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, పక్క రాష్ట్రాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. వారు ఇప్పుడు మా గ్రామానికి కొంతమంది వచ్చారు. ఇప్పటికీ నేను ఇంకా 3-4 రోజులు వెయిట్ చేస్తే తప్ప నేను అనుకున్న సమయానికి నాటేయలేకపోతున్నా. కాబట్టి సరైన టైం కనుక నాటేయకపోతే మనకు సుమారుగా 20 నుంచి 30% దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారిని నమ్ముకొనే మేము నారు వేయడం జరిగింది. వారిని సరైన టైంకు వచ్చి నాటేయడానికి మాకు అవసరం ఉన్నది. కాబట్టి ఇంకా వచ్చినటువంటి లేబరు సరిపోతలేరు, ఇంకా రావాలనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 12 మంది అనుకుంటే రోజుకు ఒక 5 నుంచి 6 ఎకరాలు నాటేస్తారు. అయినా మేము వారి మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఇంకా మాకు లేబర్ అవసరం ఉన్నది. గత